ఆ ఒక్కసారి అయ్యప్ప దీక్ష వేసుకొని మాల విసర్జన చేసిన తర్వాత కొంతమంది ఏడుస్తారు. ఏడుస్తారు. ఎందుకు కల్లారా నేనే ఏడ్చాను. ఒకప్పుడు మాలేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కోపం లేదు, ఏమి ఉండదు స్వామి అంతే. తర్వాత ఇంకా ఏమేమో అనుకుంటా అది వేరు. చిన్న చిన్న సంఘటన చెప్తాం మీకు. అందులో ఆనందిస్తారా ఆలోచిస్తారా మీ ఇష్టం. ఆనందిస్తా స్వామి. మీరంటే ఇష్టపడని వ్యక్తి, మీరంటే సహించని వ్యక్తి, మీ అంటే కాంట్రవర్సీస్ వ్యక్తి, ఒక్కసారి మీరు దీక్షలో రండి. వస్తాను. ఒక్కసారి మీరు మాల తులసి మాల వేసుకుంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కనెక్ట్ అయిపోతాడు. అవును. మీరు కూడా ఆ వ్యక్తికి సేమ్ కాంట్రవర్సీస్గా నేను చెప్తున్నా. ఆయనంటే ఇష్టపడని వ్యక్తి, ఆయనంటే నచ్చని వ్యక్తి, ఆయనంటే ఏది పడని వ్యక్తి, ఆయన కూడా దీక్షలో కనిపించాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకరికొకరు పరస్పరంగా పాద నమస్కారాలు చేసుకుంటాం. అయితే ఎలాంటి వ్యక్తినైనా కూడా చక్కటి మార్గంలో తీసుకొచ్చే దీక్ష ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అది సాధ్యపడుతుంది, సాధ్యపడ్డది. అందుకనే ఒక శత్రువు కూడా నన్ను మిత్రువుగా చేస్తున్నాడనే ఆనందం కళ్ళల్లో నుంచి కనిపిస్తాయి. ఈ వాతావరణం 40 రోజుల్లో నేను ఉన్నాను కదా, రేపటితో నా దీక్ష అయిపోతుందంటే ఆ ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ ప్రేమ, ఈ వాతావరణం, ఇంత వాతావరణంలో నుంచి నేను బయటికి వస్తున్నాను కదా, 42 రోజులు ఆ ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. 42 రోజులు దీక్ష చేసింది వేరైతే చిట్ట చివరి అయిపోయిన తర్వాత మీ ద్వారా ప్రేక్షకులు మేము కోరేది ఒకటే ఏంటంటే, అయ్యప్ప దీక్ష అయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మాల తీయకండి. తప్పకుండా మళ్ళీ మీ స్వగ్రామానికి వచ్చి మీ పీఠం అంటాం దీంట్లో, ఏ రోజైతే మనం స్టార్టింగ్లో ఒక కేంద్రం చేసుకొని ఒక దగ్గర కూర్చొని, దాని పీఠం యొక్క అర్థం ఏంటంటే, నేను రోజు వచ్చి ఇక్కడే పూజ చేస్తా, ఇక్కడే కూర్చుంటా, ఇక్కడే నా ఏకాగ్రత ఉంటుంది, ఇక్కడే నువ్వు ఉన్నావు, ఇక్కడే నేనున్నా.